శబరిమలకు విమానాల ద్వారా వెళ్లే స్వాములకు విమాన భద్రతా నిబంధనలతో ఇరుముడిలోని కొబ్బరితో ఇబ్బందులు కలుగుతున్నాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం విమానాల్లో కొబ్బరికాయ ఉన్న ఇరుముడిని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం కూడా శబరిమలకు విమానాల ద్వారా వెళ్లే స్వాములు అదే అవకాశం కోసం వేచి చూస్తున్నారు. నియమనిష్టలతో కఠోర నిబంధనలతో మండలం పాటు అయ్యప్ప దీక్ష పాటించి శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకోవడానికి స్వాములు వివిధ ప్రయాణ మార్గాలను ఎంచుకుంటారు. బస్సు, రైళ్ల ద్వారా ఇరుముడిని ధరించి శబరిమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే విమానాల ద్వారా వచ్చే భక్తులకు భద్రతా నిబంధనల వల్ల విమానం క్యాబిన్లో ఇరుముడిని అనుమతించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. గత సంవత్సరం భక్తుల కోరికకు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాల్లో కూడా ఇరుముడిని తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల భక్తుల యాత్ర మరింత సులభమైంది. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని శబరిమల చేరుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సౌకర్యం కొనసాగించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు గత సంవత్సరం విమాన ప్రయాణంలో ఇరుముడిని తీసుకెళ్లే సౌలభ్యం కలిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఈ సంవత్సరం కూడా ఆ సౌకర్యం కల్పించాలని ఆశిస్తున్నాం. అయ్యప్ప దీక్షలో అత్యంత పవిత్రమైన ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులే స్వయంగా తమ తలపై పెట్టుకుని ఇరుముడిని తీసుకుని వెళ్తుంటారు. విమాన సంస్థల భద్రతా నియమాల్లో కొబ్బరికాయను తీసుకుని వెళ్లడంపై నిషేధం ఉండడంతో భక్తులు ఇతర మార్గాలు ఎంచుకోవాల్సి వస్తోంది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు విమానాల్లో ఇరుముడిని తిరిగి అనుమతించాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాను. అయితే పలు మార్గాల ద్వారా అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాం. మండల రోజులు దీక్ష పూని ఇరుముడి నెత్తిన పెట్టుకుని అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాము. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చే భక్తులకు అదేవిధంగా విమానంలో ప్రయాణించడానికి ఇంతకు ముందు మా వెంట ఇరుముడిని అనుమతించేవారు కాదు. ఇరుముడిని సపరేట్గా ఒక లగేజ్లో పెట్టి మమ్మల్ని విమానంలో ఎక్కనిచ్చేవారు. అదేవిధంగా ఇప్పుడు గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వం చొరవతో సివిల్ ఏవియేషన్ వారు అయ్యప్ప మాల ధరించిన భక్తుల వెంటనే ఇరుముడిని తీసుకొని వెళ్లే విధంగా చర్యలైతే చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం ప్రభుత్వం విమానాల్లో ఇరుముడిని అనుమతించి భక్తులను ఆదుకుంది. ఈ ఏడాది కూడా విమానాల్లో ఇరుముడిని అనుమతించాలని లక్షలాది అయ్యప్ప భక్తులు ఆశిస్తున్నారు.